తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 6 గ్యారంటీలకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం రబ్బర్ స్టాంపులా మారిపోయారని అన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం విచక్షణాధికారం కాదని కూడా ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. తెలంగాణను దోచుకొని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే